హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోరుకుంటాను ఇస్తావా? సదాస్తు తప్పకుంటే ఇస్తాను. పావురంగా కోరుకుంటే ఈ రత్నాపూర్ గ్రామం రేపు పొద్దు వచ్చేలా నీకు పట్ట ఎత్తపో. ఈ ఊరే వల్ల నీ తాత అనుకుంటున్నావా? నీ ముత్తాత అనుకుంటున్నా? ఈ రత్నాపూర్ గ్రామాన్ని విత్తే వీళ్ళందరూ అట్టుగానే అనుకుంటారా? ఎంత మాట ఎంత మాట. ఈ ఊరు ఊరుకుంటారు అంటారా? పిచ్చిదానా. ఈ కథ అయిపోయాక ఈ ఊరు మొత్తం మనదే. ఏం కావాలో కోరుకోతే రైతుకి తైసి నాగా ప్రాణేశ్వర ఏది కోరుకున్నది నాకు ఇస్తానన్నా మనకేమో తక్కువ ఉన్నదయ్యా. ఎండు ఉన్నది బంగారం ఉన్నది పువ్వులు ఉన్నాయి సాగలున్నాయి నాదా. ఎండు ఉంటే ఎవరి పాలు, బంగారం ఉంటే ఎవరి పాలయ్యా. నారా అమ్మాని పిలవనయ్యా ఓ నాదా. అయ్యో అమ్మాని పిలవనయ్యా ఓ నాదా. అయ్యో అమ్మాని పిలవనయ్యా ఓ నాదా. చచ్చిపోయిన నాడు తన కొన్నాయి పెట్టి అదొకొంటున్నాడు. మన పేరు మీద కొండంత మందిగా వేసుకున్నందుకంటారు నాదా. రేపటి కాలాల మనం చచ్చిపోతే తన కొన్నాయి పెట్ట మనకొక్క కొడుకు లేడు. అలా మనం కూర్చొని ఎడవనందుకు మనకొక్క బిడ్డ లేదయ్యా. చచ్చిపోతే వాళ్ళు తల చేసుకుంటారు కానీ ఎంతైనా కానీ మగవాళ్ళకుంటే పోటుకుంటారు. మగవారికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మొగాళ్ళ సంతుల తలగా పెట్టుకొని నాలుగు తలగిస్తాడు కానీ మగోడు కొల్లెత్తి గడవడంటారే నాదా. ఒక బిడ్డ అయ్యో నా తల్లి మరణమైందాదనవ్వా, మా నాయన మరణమైందాదనాని మన బిడ్డలుగా సేనల్లో ఉన్న సెలకల్లో ఉన్న సేనగా సెలకనగా రాద ఇళ్ళనగా భూమనక తలపనగా తాళవనక ఏడు వాడాలల్లా మీ బంగారు చేతులకి ఇంత దిగపోదు అని వాడకత్తో ఏడవంగా మన బిడ్డ ఏడవంగా ఇక సత్యనారాయణ జరిగింది ఎవరైనా ఎప్పుడు కానీ జరగబోయేది మాత్రము ఏ మానవుడు ఎప్పడాట. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో
ఎవరికి తెలవదు, ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరు తెలవదాట. జరిగేటి పండుగ ఈ ఉడత వారి ఇళ్ళల్లా గా ఉడత వల్లయ్య ప్రాణం పోతే గా ఇద్దరు కొడుకులు గా భార్య స్వరూప ఇద్దరు కొడుకులు చూసిన రాజు కుమారు నా కొడుకు వాలి బాబు కొడుకులకేమి చెప్పి మాయ మల్లయ్య నా కొడుక రాజు కుమారు నా కొడుకు వాలి బాబు నా నెత్తి వీధి కావాలి మేము నా నెత్తి వీధి మనము మీ నెత్తి వీధి పెట్టిపోతన్న కొడుకులారా నా కొడుకులు బతకాలని ఓ పూట వీరి ఓ పూట పడుకోరుగా నేను కాయ కష్టం ఏది కొడుకులాను ఎవరు చదువుతున్నా నేను పోతా ఉన్నా నా కొడుకులారా ఉడతవారి బలగ వచ్చే తనంత బలగం కొడుకులారా నేను బలగా నివాసిపోతున్నారా అయ్యా ఉడక మల్లయ్య ప్రాణం పోతే తనంత బలగా ఉంటే అన్న దానాలు వేసి గతండ్రి తీర్చుకుంటా అంటున్నారా రేపు రేపాటికల్లా చచ్చిపోతే తల కొర్రాయి లెక్క కొడుకులు లేరు తల కూర్చొని గడవ బిడ్డలు లేదయ్యా సత్య నేను పొందైన మొత్తగాని గొడ్డురాలు నిందము నేను పోయానన్నది ఆ కన్న తల్లియే రాజ్యాల రాజు ధర్మరాజుకు గుండెలకు వెల్లువానే కార్యాలు తల్లువానే అమరాల అక్కరాల అలగించేడు దాతరాల ముచ్చట్లు పెట్టేనా అమ్మరాల అప్పటికైనా గాని ఇప్పటికైనా గాని మనిషి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి రచ్చ గెలిచి రాజ్యమేనాలే ఇంట్లో పోరు నెగ్గుటే ఈశ్వరుని తరమే కాలేదట అవతల 66 లక్షల అప్పున్న మొగోడు నెగ్గుతాడు 66 లక్షల అప్పున్న మొగోడు గెలుస్తాడు గాని ఇంట్లో ఆడదాని పోరుంటే మాత్రం మొగోడు ముందరగా ఎవడు నెగ్గవాడు రామసలిక జామకం రసుక తిన్నట్టు ఒక్కొక్క మాట వర్ణించుకుంటే చెప్పబట్టే 5 నిమిషాలలో రాయసంటిన పెండాన్ని లక్కువల కరిగించి నేను ఆడవిల్లల సంతానం అద్దడు తట్టి ఎత్తనన్నాడు ఆ ధర్మరాజు అదే నా మాట విని కావాలి నువ్వే నా మాట కొడుకులు బిడ్డలు అద్దు అంటారా కొడుకులు బిడ్డలు కావాలను అంటారా నేనా పిల్లలు నువ్వా నీ పాపం పాడు ఆడవాళ్ళకే భయపడా ఇవాళ రేపు మొగోళ్ళు ఏమన్నా నడుతుందా నడుతుందానే మొగోళ్ళు నడుతుంది ఏమన్నా బలవరగా మొగోళ్ళు నడతలేదు మొగడు కోపం వచ్చి దెబ్బ కొట్టింటి అనుకో ఆధార్ కార్డు పట్టుకొని ఐడి బ్యాగ్ పట్టుకొని 5 బస్ ఎక్కుతారు పైసలు పెట్టి టికెట్ పెట్టి కొనుక్కున్నా కానీ మీకు సీట్లు మాత్రం దొరుకుతలేవు అందుకనే ఇక రాను రాను ఇంత మొగోళ్ళు మొత్తమే నడవనిగా అర్థదా అర్థందండి ఇది మా ఇంట్లో ఉన్నదా అందరి ఇళ్ళకి ఇచ్చే ఉన్నదా ఒక్కది కాదు అందరిది అత్తే ఉంటది అంతేనా వద్దేనా మాట విను ఏ కావాలే ఇంత వాళ్ళ నువ్వు ఇంత బాగినవా ఒక్క పూట లేదు
నేను అడ్డు పెట్టాను ఉంటాడా చెప్పు వాస్తవం కదా అట్లా ఆయనకి అంతేనా కాళ్ళు కూడా మొక్కుడే నారాయణ ఇంత గట్టన్నారా మొగోళ్ళ బతుకు ఇంకెంతకున్నదో ముంగట ఇంకా ఇంత దూరం అయిపోయిందా నీ గట్టి చల్లకుండా కదరా బస్సు వేయాలన్నా మాటలు ఒక్క పూట లేదు అసలుకేనవా వినా పెన్న మొగండి చూస్తే పెన్న ఎట్ట భయపడాలి బండి కట్టి ముళ్ళు గట్ట పట్టుకొని పగ్గాలు పట్టుకొని బండి నిలుచుంటే బండికున్న ఎత్తి ఎట్లా కథ 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 అనుకుతుందో ఇంట్లో పెండం అనేది మొగండి చూస్తే అట్లా కథ 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 అనుకనే నీ గజాలే ఉన్నారు నీకేం భయపడదు నీ పెళ్ళి ఆడోళ్ళ చూస్తేనే మొగోళ్ళు తిరిగి తిరిగి ఇంట్లోకి వచ్చేటళ్ళకు ఇంట్లో ఆడామని చూసి మొగోడు ఇంట్లో అడుగు పెట్టాను అబ్బాయి ఇక్కడే వాళ్ళు ఇక్కడ గజ 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 అరక్తారు ఆగో అత్తగా ఆడదల లక్షణం గట్టుండాలి ఎంత ముద్దు ఉండాలి తెలివి కథ అయితే పొద్దుదాకా పుట్టెడు కట్టం చేసి వచ్చిన భర్తను చూసి నా భర్త పుట్టెడు కట్టం చేసి వచ్చిందా నీకు ఇట్లా పట్టు చీర కట్టుకొని పట్టలేక కొనుక్కొని తలనున్నగా చూసుకొని సిగరెండ మల్లెపూలు పెట్టుకొని పోయి వచ్చిన మొగనికి చెంబర్ నీళ్లు వచ్చవే చేతికి ఇచ్చిన అలా కూర్చోమన్నట్టు ఏదుంటే వాడు పెన్నం ప్రేమల్లో పడతాడు చేసిన కష్టం మొత్తం మరిచిపోతాడు ఎన్ని బాధలున్నా పెన్నం మొఖం చూడంగానే అన్ని మరిచిపోతాడు ఇక కొంతమంది ఉంటారు నా బంగారు తల్లులు గద్దబూరు పెట్టుకొని సిప్రెంటికలు పెట్టుకొని మాడమండి ముఖం అంతా మాడుచుకుంటారు ఇల్లు దవడల్ల పొగదూరా ఇక పోయి వచ్చినోడికి పెంత మంటమంటది ఎక్కడి పెన్నవరా ఇది పెన్నవా పెన్న ఎందుకు ఈ పెన్న ఉంచేది లేకపోతేది ఇక వారికి ఇంట్లోకి రాబుద్ది అవుతుందా రాబుద్ది కాదు ఆడికెళ్ళి చక్కగా ఆర్ఆర్ వైడిసిపోతాము ఆర్ఆర్ వైడిసిపోయి నైట్ వేసే కాడ కోట్ వేస్తాడు కోట్ వేసే కాడ సోబద్దారు వేసి ఆపు తాగుతాం ఆపు పోయి పుల్లు అవుతుంది ఇక సంసారం పేరుకి వస్తుందా పేరుకు రాదు అవి ఎన్ని విధములు చెప్పిన నా భార్య నా మాట ఇంటలేదా మధ్య నా మాట విను మన ఇంట్లో ఉన్న 7 దాసోళ్ళ తీసుకొని ఇండల్ల జనమంతా బండల్లో పోసి బండికి బారెడ్డు బంగారు గొలుసులు సాగాల బండ్లు శావంతులోనే 7 బండ్ల ధనం పట్టుకొని 7 బండ్ల ధాన్యం పట్టుకొని తిరుపతి శ్రీరంగం ఓరంది మారంది కాశీ గయా యవలవాడ సప్తేడి యాత్రలు తిరిగి భగవంతుని గుళ్ళల్లో పూజ కట్టి కొడుకుల బిడ్డల సంతాన వరము తెచ్చుకోవమ్మా ఓ ధర్మవాది